వెల్కమ్ టు చిక్కీ వరల్డ్. సో చూస్తున్నారా, మా గణపయ్యని మేము నిమజ్జనం చేస్తున్నాం అనమాట. మనం పూజకి ఉపయోగించేటప్పుడు మట్టి విగ్రహాలే తీసుకోవాలనుకున్నాం కదండి. మరి మట్టి విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఉన్న చెరువుల్లోని సరస్సుల్లోని ఆయన్ని కదుపుతూ ఉంటాం కదా. అలా కాకుండా మనం మట్టి విగ్రహాలు తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇంటి దగ్గర నిమజ్జనం చేసుకోవచ్చు కదా. అందుకే నేను కూడా ఇంట్లోనే ఆయన్ని ఆ టబ్లో పెట్టి నిమజ్జనం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ నిమజ్జనం అయినప్పుడు అది అలాగా కరిగి మనకి మట్టిగా ఉంటుంది కదా. ఆ మట్టి ఉన్న దాంట్లోనే మనం చక్కగా పూల మొక్కలను కానీ తులసి కోటలు కానీ పెంచుకున్నాం అనుకోండి. ఆల్రెడీ స్వామివారికి మనం పూజ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి అందులోనే ఆ పూల మొక్కలు లేకపోతే ఆ తులసి మొక్కలు వేసుకుంటాం కాబట్టి మనం నిత్యం దానికి నీళ్ళు వేస్తూ కూడా ఆయన్ని మనతోనే ఉంచుకున్నంత మనస్తృప్తిగా ఉంటుంది. మనం నేచర్ని కూడా ఈ